హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన ఛానల్లో చాలా మంచి కథలు, నావెల్స్ అన్నీ ఉన్నాయి. ఒకసారి చెక్ చేసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మన కథలను లైక్ చేయండి. అది మరి ఇంకొంతమందికి రికమెండ్ కావటానికి సపోర్ట్ అవుతుంది. అలాగే నేను చదివే విధానంలో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటే కమెంట్ సెక్షన్లో నాతో ఇంటరాక్ట్ అవ్వండి. ఓకేనా? ఇక ఈనాటి కథాకాలక్షేపానికి వెళితే కొమ్మూరి వేణుగోపాలరావు గారు రాసిన కథాకావ్యం ప్రేమ నక్షత్రం 11వ భాగం ఆఖరి భాగం కూడా నా మాటల్లో ఈరోజు. ప్రేమ నక్షత్రం నావెల్ ఈ లాస్ట్ ఎపిసోడ్ వినబోయే ముందే మన ఛానల్లో రిమైనింగ్ 10 పార్ట్స్ ఉన్నాయి. అవి విన్నాక దీన్ని కంటిన్యూ చేయండి. సరేనా? కథ ఇలా ముందుకు సాగుతుంది. సురేష్, వెంటనే ఇక్కడి నుంచి పారిపోదాంరా. మొదట బయటపడితే తర్వాత విషయం అప్పుడు చూసుకోవచ్చు. జగన్నాథం తాను త్వరపడుతూ పిలిచాడు. దెబ్బలతో ఒళ్ళు హూనమయ్యి అస్థిమితంగా ఉన్న సురేష్కి బుర్ర సరిగ్గా పనిచేయని స్థితిలో అతన్ని అనుసరించాడు. తలుపులు తెచ్చేసరికి ఎదురుగా రామకృష్ణ, అతని వెనుక పోలీసులు. వల్లభరావు తలకి బ్యాండేజీతో నీరసంగా తన ఇంట్లో మంచం మీద పడుకొని ఉన్నాడు. రాత్రి 8 దాటింది. కల్నల్ లోపలికి అడుగుపెట్టాడు. అలికిడి విని వల్లభరావు కళ్ళు విప్పాడు. సార్, మీరా? లేవబోయాడు. నో నో. కల్నల్ వచ్చి మంచం మీద అతని పక్కన కూర్చొని పడుకోబెడుతూ అన్నాడు. చాలా వీక్గా ఉన్నారు, లేవకండి. వల్లభరావు కల్నల్ ముఖంలోకి ఆర్ద్రంగా చూస్తూ పడుకున్నాడు. అంతటి కల్నల్ తన ఇంటికి వచ్చాడు. ఏం మాట్లాడాలో తోచటం లేదు. మీరు నేరం చేసినప్పుడు మీలో పరివర్తన కలిగించాలనే ఉద్దేశంతో ఈ కొత్త రకం శిక్ష విధించాను. సక్సెస్ అవుతానో లేదో అని నాకు తెలియదు. ఉద్యోగం తీసే బదులు మెరుపులా ఆ ఆలోచన వచ్చింది. కానీ నా పథకం ఇంత సఫలీకృతం అవుతుంది అనుకోలేదు. ఒకవైపు దరిద్రంతో బాధపడుతూ ఈడొచ్చిన పిల్లకు పెళ్లి చేయలేక యాతన పడుతూ అవతలి వాళ్ళు డబ్బు ఎరచూపినా కూడా నీతికి నిలబడ్డారంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. వల్లభరావు కళ్ళ నుంచి ఆనందాశ్రవులు జారుతున్నాయి. సార్, నా డ్యూటీ నేను చేశాను. మీకు తగ్గించిన జీతాన్ని నెల నెల మీ పేరుతోనే నేను బ్యాంకులో వేస్తున్నాను. అది మీకే వస్తుంది. అంతేకాదు, మీ పిల్లకి మంచి సంబంధం చూడండి. ఖర్చు ఎంతైనా సరే నేను భరిస్తాను. ఇది నిజమా? వల్లభరావు తన చెవులను తానే నమ్మలేకపోతున్నాడు. గాయం నయమయ్యేదాకా రెస్ట్ తీసుకోండి, వస్తా. కల్నల్ లేచి ఏమీ జరగనట్లు మామూలుగా బయటకెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన వంకే చూస్తూ వల్లభరావు దిగ్భ్రాంతిలోంచి తేరుకొని కుడి చేత్తో కన్నీళ్లు తుడుచుకున్నాడు. ఫణి క్యాలెండర్ వైపు చూశాడు. నిద్రలేస్తూనే ఎగిరి గంతేయాలనిపించింది. ఈనాటితో సెలవు ఆంక్ష తీరిపోయింది. ఇహ తను సెలవు పెట్టచ్చు, బయట ఊళ్ళకి వెళ్ళవచ్చు. శైలజ అప్పటినుంచి ఊరు వెళ్ళనే లేదు. అతన్ని విడిచి వెళ్ళలేనంది. వసుమతితోనే డ్రాఫ్ట్ ద్వారా డబ్బు పంపించారు. శైలజ తండ్రి విషమ సమస్య తీరిపోయింది. ఇప్పుడు ఫణి కుటుంబ బాధల విముక్తి గురించి డబ్బు కూడబెడుతున్నారు. ఫణి లేచి ఇల్లంతా హుషారుగా తిరిగేశాడు. తలుపు తెరిచి శైలజకు సంజ్ఞలు చేశాడు. ఆమె ప్రతి సంజ్ఞలు చేసింది. ఆనందంగా అందుకున్నాడు. ఇద్దరూ ఒకేసారి వెళ్ళిపోవచ్చు. గబగబా స్నానం చేశాడు. డ్రెస్ చేసుకున్నాడు. ఎప్పుడు టైం అవుతుందా, ఆఫీస్కి వెళదామా అని ఆరాటపడిపోతున్నాడు. చివరకు 10 అయింది. ఇద్దరూ ముందే కూడబలుకున్నారు ఎప్పటి నుంచో. శైలజ కర్నల్ దగ్గరికి వెళ్ళి లీవ్ అడిగి తీసుకొని మళ్ళీ తన డిపార్ట్మెంట్కి వచ్చింది. ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. తర్వాత ఫణి లేచాడు. శైలజ వంక నవ్వుతూ చూసి బయటకు వచ్చి కల్నల్ ఆఫీస్ వైపు వెళ్ళాడు. కమలామణి అతన్ని చూసి నవ్వింది, విష్ చేస్తున్నట్లు. ఫణి కల్నల్ గదిలోకి అడుగుపెట్టాడు. రివాల్వింగ్ చైర్లో కూర్చున్న కల్నల్ అతని కేసి గిర్రును తిరిగాడు. అతని చేతిలో పైప్ కాలుతోంది. ఎస్ అన్నాడు. ఏం కావాలి అన్నట్లుగా. సార్, ఫణి ఎంతో వినయంతో అన్నాడు. మా ఊరికి వెళ్దామనుకుంటున్నాను, సెలవు కావాలి. కల్నల్ అతని ముఖంలోకి నిశితంగా చూశాడు. ఓ, ఒకే డిపార్ట్మెంట్ నుండి ఇద్దరూ సెలవు పెడితే ఎలా? మిస్ శైలజ ఇంతకుముందే వచ్చి లీవ్ శాంక్షన్ చేయించుకుని వెళ్ళింది. నో, ఇద్దరికీ ఒకేసారి ఇవ్వడం కుదరదు. ఆమె తిరిగి వచ్చాక మీరు లీవ్ తీసుకోండి. యూ కెన్ గో నౌ. రివాల్వింగ్ చైర్ గిర్రును అటుకేసి తిరిగింది. అతని విషయం వదిలేసినట్లు. 6 నెలల సంక్షోభం తర్వాత ఇలాంటి జవాబు ఊహించిన ఫణి నిశ్చేష్టుడై నిలబడిపోయాడు.
ఆశాచక్రాలు నిర్దాక్షిణ్యంగా విరిగి నలువైపులా చెల్లాచెదురుగా పడిపోయినట్లయింది. ఇహ అక్కడ ఉండాలి అనిపించలేదు. గిరుక్కున వెనక్కి తిరిగాడు. వెయిట్! ఆగి మళ్ళీ ఇటు తిరిగాడు. రివాల్వింగ్ చైర్ పూర్వపు స్థానంలోకి వచ్చింది. కల్నల్ అతని ముఖంలోకి పరిశీలనగా చూస్తున్నాడు. అర్జెంటుగా వెళ్ళాలా? మళ్ళీ ఆశాకిరణం తలుక్కుమంది. కల్నల్ మీద అతనికి వచ్చిన కోపం చప్పున ఎగిరిపోయింది. అవును సార్, అక్కడ మా చెల్లెలు ఒక్కతి ఇంటి సమస్యలతో నానా యాతన పడుతుంది. మీ నోటీసులోకి వచ్చే ఉంటుంది. ఈ మధ్య ఇక్కడికి వచ్చింది కూడా. అక్కడికెళ్ళి నేను పరిష్కరించాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఆల్ రైట్, మీకు లీవ్ శాంక్షన్ చేస్తున్నాను. కానీ 3 రోజులే. 4వ రోజులకల్లా ఇక్కడ ఉండాలి. దానికే ఫణి ఉప్పొంగిపోయాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అని సంతోషంతో తల మునకలవుతూ బయటకొచ్చాడు. ఎంత స్వేచ్ఛ! రాత్రి గోదావరి ఎక్స్ప్రెస్లో బయలుదేరారు. రైలు 2 గంటలు లేటుగా వచ్చింది. రైల్లో ఎక్కి కూర్చునే వరకు ఒకరితో ఒకరికి సంబంధం లేనట్లుగా ప్రవర్తించారు. రైలు కదిలాక ఒకరి పక్కన ఒకరు అంటుకుపోయి కూర్చొని కబుర్ల సాగరంలో ఈదులాడసాగారు. అబ్బా, ఎన్ని మాటలని! ఎన్నాళ్లకి, ఎన్ని యుగాలకి ఇంత ఏకాంతం దొరికింది. తృప్తి, పరవసత్వం పొంగి పొర్లే ఉత్కంఠత. వాళ్ళ దగ్గరకు నిద్రని రానివ్వటం లేదు. ఎంత ఆతృతగా నిరీక్షించారు. ఎన్ని భంగపాట్లు పడ్డారు. ఇద్దరి ముఖాల్లో కాంతి, ఇద్దరి మాటల్లో తీపి, ఇద్దరి శరీరాల్లో వేడి. రైలు లేట్ అవ్వటం వల్ల సామర్లకోట చేరేసరికి 7:30 దాటింది. డూప్లికేట్ ట్రైను బయలుదేరటానికి ఇంకా చాలా వ్యవధి ఉంది. బస్సులో వెళ్తే త్వరగా కాకినాడ చేరవచ్చని సూట్ కేసులు పట్టుకొని బయటకు వచ్చేశారు. బస్ స్టాండ్ పక్కనే ఉంది. ఉన్నట్లుండి ఫణీకి ఓ ప్లాన్ వచ్చింది. దగ్గరలోనే ఉన్న ఓ రిక్షాను పిలిచి శైలు ఎక్కు అన్నాడు. ఆమెకు అర్థం కాలేదు. ఎక్కడికి అంది ఆశ్చర్యంగా. ఎక్కు చెప్తాను. రిక్షా అతను చూస్తుండగా గుచ్చి గుచ్చి అడగటం భావ్యంగా ఉండదని శైలజ మౌనంగా ఎక్కి కూర్చుంది. టీబీకి పోనీ అంటూ అతను ఎక్కి ఆమె పక్కన కూర్చున్నాడు. ఫణి, ఏంటిది? శైలు, ఇన్ని నెలల స్ట్రగుల్ తర్వాత దగ్గరవుతున్నాం. మీ ఇంటికి వచ్చినా మా ఇంటికి వెళ్ళినా ఆశించినంత ఫ్రీడమ్ ఉండదు. కనీసం కొన్ని గంటలైనా మనసారా నీతో స్వేచ్ఛగా గడపాలి. ఆమెకి అర్థమైంది. అతని చేతిని తన చేతుల్లోకి తీసుకొని మృదువుగా నొక్కుతూ ఫణి, హౌ లవ్లీ యు ఆర్ అన్నది వినిపించినట్లుగా. టీబీకి చేరుకున్నారు. రిక్షా అతను డబ్బులు తీసుకొని వాళ్ల వంక అదో రకంగా చూసి రిక్షా తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు. ఫణి ఆ చూపులు పట్టించుకోలేదు. శైలజను అక్కడే నిల్చోమని లోపలికి వెళ్ళి వాచ్మెన్ని పిలిచి మాట్లాడాడు. వాచ్మెన్ 5 రూపాయలు చేతిలో పడ్డాక తాళం చెవులు తీసుకురావడానికి ఇంట్లోకి వెళ్ళాడు. 5 నిమిషాల తర్వాత ఇద్దరు బంగ్లాలో ఉన్నారు. ఆధునికంగా లేకపోయినా పర్వాలేదనిపించింది. ఫణి, స్నానం చెయ్యాలి. బాత్రూంలో నీళ్ళు లేవు. ఫణి వాచ్మెన్ని పిలిచాడు. అతను వచ్చి బకెట్తో నీళ్లు పెట్టి వెళ్ళాడు. శైలజ స్నానం చేసి వచ్చే లోపల ఇద్దరికి కాఫీ తెప్పించాడు. కాఫీ తాగాక నేను స్నానం చేసి వస్తాను అని ఫణి బాత్రూంలోకి వెళ్ళాడు. నీళ్లు లేవు. అన్నీ పోసేసుకున్నావా? మహా ఎన్నున్నాయని. పోనీ ఇద్దరం కలిసి స్నానం చేసేవాళ్ళంగా. ఏయ్, వాచ్మెన్ని పిలవగా వచ్చి మళ్ళీ నీళ్లు పెట్టి వెళ్ళాడు. ఫణి గబగబా కిటికీ తలుపులన్నీ మూసేసి బాత్రూంలోకి వెళ్తున్నాడు. ఎందుకు ఇవన్నీ వేసేస్తున్నావు? నిన్నెవరన్నా ఎత్తుకుపోతారేమోనని అని నవ్వి లోపలికి వెళ్ళాడు. అతని స్నానం కూడా పూర్తయింది. బట్టలు మార్చుకొని బయటకు వచ్చిన అతని వంక ఆశ్చర్యంగా చూస్తూ శైలజ, ఫణి, ఎంత ఫ్రెష్గా ఉన్నావు అంది. నీకంటేనా? ఆమె కళ్ళల్లోని కాంతులను చూస్తూ అన్నాడు. రాత్రంతా నిద్ర లేకపోయినా ఇద్దరి ముఖాల్లో బడలిక లేకపోగా ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్లుగా వెలిగిపోతున్నారు. బయట ఏదో గోల. ఉలిక్కిపడి నిలబడిపోయారు. ఫణి, ఏంటి? చూసొస్తాను. కిటికీ దగ్గరకు వెళ్ళి తలుపు కొంచెం తెరిచాడు. బయట కనపడ్డ దృశ్యం చూసి నిర్ఘాంతపోయి అలా ఉండిపోయాడు. అతను అలా కదలకుండా మెదలకుండా నిలబడిపోవటం చూసి ఏమిటో చూద్దామని ఆమె కూడా అక్కడి చేరి కిటికీ రెక్క మరికొంచెం తెరిచింది. బయట ఎదురుగా ఓ స్కూల్ ఉంది. ఆ స్కూల్లోని పిల్లలు, బహుశా స్కూల్లోని పిల్లలు మొత్తం కాంపౌండ్ అంతా వ్యాపించి ఉన్నారు. కొందరు చెట్టెక్కారు, కొందరు గోడలెక్కారు. అందరి దృష్టి ఇటువైపే. అందరి ముఖాల్లోనూ ఎగతాళి, నవ్వులు. కొందరు ఈలలేస్తున్నారు, కొందరు చప్పట్లు కొడుతున్నారు, కొందరు చేతులు ఊపుతున్నారు, కొందరు కేకలు పెడుతున్నారు, కొందరు చిన్న చిన్న రాళ్ళు విసురుతున్నారు. ఫణి కిటికీ రెక్కలు మూసేశాడు. కొన్ని క్షణాల క్రితం సంతోషంతో వెలిగిపోయిన వాళ్ల ముఖాలు ఇప్పుడు మబ్బులు కమ్మి వాడిపోయి ఉన్నాయి.
ఫణి పద, ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోదాం. ఈ కోతులు. ఫణి అంతకుముందే సిద్ధంగా ఉన్నాడు ఆ ప్రదేశం విడిచిపెట్టడానికి. ఇంటి ముందు రిక్షా దిగారు. అక్కా అంటూ పిల్లలంతా బిలబిలమంటూ బయటకొచ్చేశారు. మనసారా వాళ్ళని దగ్గరికి తీసుకొని పలకరించి నాన్నా అని పిలుస్తూ లోపలికెళ్ళింది. ఇల్లు 2 గదులు, చిన్న వంటిల్లు. బయట గదిలో ఆయన కనిపించలేదు. శైలజ ఫణితో లోపలికెళ్ళింది. శైలజ తండ్రి మంచం మీద పడుకుని ఉన్నాడు. కళ్ళు లోపలికి పోయి ముఖం పీక్కుపోయింది. నాన్నా అంటూ ఆదుర్దగా దగ్గరికెళ్ళింది. ఆయన కళ్ళు విప్పి చూశాడు. కూతుర్ని చూసేసరికి ముఖం సంతోషంతో వికసించింది. ఏమిటి నాన్నా అంటూ శైలజ అతని మంచం మీదకు వెళ్ళి కూర్చుంది. ఆయన శరీరం అగ్నిలా కాలిపోతుంది. ఆమెకు ఏడుపొచ్చింది. ఎప్పటి నుంచి నాన్న జ్వరం? 2 రోజుల నుంచమ్మా. మందేం తీసుకోవటం లేదా? పిల్లలు వెళ్ళి చిన్న డాక్టర్ని ఎవరినో తీసుకొస్తున్నారమ్మా. వెంటనే తగ్గదు కదమ్మా. కూతురు చెయ్యి తన చేతులకు తీసుకుంటూ అన్నాడు. నువ్వు కులాసాగా ఉన్నావమ్మా. శైలజ తల ఊపింది. అల్లుడు గారు, ఆయన కూడా ఇబ్బంది ఏం లేదు కదా? మీ ఇద్దరూ చేసిన సాయంతో నేను ఒడ్డున పడ్డానమ్మా. అబ్బా ఏమిటి నాన్న? ఒళ్ళంతా నొప్పులు, తల పగిలిపోతోందమ్మా. ఫణి అంతవరకు నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు. శైలు, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను అని వేగంగా బయటికి వెళ్ళిపోయాడు. డాక్టర్ చూశాడు. జ్వరం 104 డిగ్రీలుంది. వైరల్ ఫీవర్ అయి ఉంటుందని ఇంజెక్షన్ అది చేసి మందులు రాసిచ్చాడు. ఆ రోజంతా శైలజ ఆయన సేవలతోనే గడిపింది. యథాప్రకారం పిల్లలే వంట చేశారు. ఫణి ఆమెకు సాయం చేస్తూ కూడా గడిపాడు. రాత్రి 12 అయ్యాక నువ్వు వెళ్ళి పడుకో ఫణి, నేను కాసేపు ఆగి వస్తాను అంది. అంతకు ముందు రోజు రాత్రంతా నిద్ర లేకపోవటం వల్ల అతని కళ్ళల్లోకి నిద్ర కూరుకొస్తోంది. ముందు గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. 1 గంట తర్వాత అప్పుడే జ్వరం ఉధృతం తగ్గి నిద్రలోకి జారిన తండ్రిని వదిలి ఆమె ముందు గదిలోకి వచ్చింది. ఆ గదంతా పిల్లలతో నిండి ఉంది. కొంచెం వయసు వచ్చిన ఆడపిల్లలు గోడల వైపు అటూ ఇటూ పడుకొని ఉన్నారు. చిన్నపిల్లల మధ్యలో పడుకొని ఉన్న ఫణిని అటూ ఇటూ కమ్మేసి అతని మీద కాళ్ళు చేతులు వేసేసి కుమ్ముతూ పడుకున్నారు. అతని వంక జాలిగా చూసి తనలో తాను నవ్వుకొని గోడ దగ్గర ఉన్న ఒక చెల్లెలు పక్కకు జరిపి ఆమె కూడా ఎలాగో ఇరుక్కొని నేల మీద వాలిపోయింది. మరునాడు కూడా అలాగే జరిగిపోయింది. 3వ నాటికి ఆయనకి జ్వరం తగ్గిపోయింది. కాస్త కులాసా చిక్కింది. ఫణికి ఇంకా 1 రోజు సెలవుంది. అతనింకా వాళ్ళింటికి వెళ్ళలేదు. ఆమెతో పాటు ఇక్కడే ఉండిపోయాడు. ఎంత మంచివాడతను. ఆమె నిట్టూర్పు పంచుకుంది. నాన్న, పెద్దాపురం వెళ్ళి వస్తాను. ఆయనకి సెలవు లేదు. ఈయన వచ్చినట్లు కూడా వారికి తెలియదు. వెళ్ళిరామ్మా, నాకు బాగానే ఉందిగా. తండ్రి బాధ్యత పిల్లలకు ఒప్పచెప్పి ఏమేం చెయ్యాలో అన్నీ వివరించి ఫణితో బయలుదేరింది. మధ్యాహ్నం ఇంటికి చేరేసరికి వసుమతి ఇంట్లో లేదు. పిల్లలంతా అన్నయ్యొచ్చాడు అంటూ చుట్టుముట్టేశారు. వసు ఏదిరా అని అడిగాడు ఓ తమ్ముణ్ణి. పొద్దుటే బయటకు వెళ్ళిందన్నయ్య, అర్జెంటుగా పనుందని ఆలస్యంగా వస్తానని చెప్పింది. అంత అర్జెంటు పనేమిటో ఈ మొద్దుకి అని ఫణి విసుక్కున్నాడు. శైలజ ఇంటి పనుల్లో తలదూర్చింది. ఫణి పిల్లల్ని బయటకు తీసుకెళ్ళి అందరికీ బట్టలు కొనిపెట్టాడు. పెద్ద తమ్ముణ్ణి దగ్గరకు పిలిచి తల వాచేలాగా చివాట్లు పెట్టి చెడు తిరుగుళ్ళు మాని బుద్ధిగా ఉండమని హెచ్చరించాడు. వాడు ఇంచుమించు ఏడ్చేసినంత పనిచేశాడు. చీకటి పడిన వసుమతి ఇంకా ఇంటికి రాలేదు. ఇక్కడ కూడా ఇల్లంతా కలిపి వంటిల్లు కాకుండా 2 గదులు. శైలజ ఇంటి పని ముగించి స్నానం చేసి వచ్చింది. లోపల గది నీట్గా సర్దింది. మంచం మీద దుప్పటి మార్చి తెల్లటి దుప్పటి వేసింది. ఒకసారి గదంతా కలిగి చూసింది. తృప్తిగా ఉంది. మొదటి రాత్రి అనుభవం గుర్తుకొచ్చి నవ్వుకుంది. ఫణి, స్నానం చేయి, భోంచేద్దువు గాని. వసు ఇంకా రాలేదే. అవును, పొద్దుననగా ఇల్లు కదిలిందట. ఎక్కడికి వెళ్ళింది? అతను స్నానం ముగించి వచ్చే వరకు ఆలోచిస్తూ కూర్చుంది. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఉలిక్కి పడి అతని వంక చూసింది. ఎంత ఫ్రెష్గా ఉన్నాడు. పిల్లలు ముందు గదిలో ఉన్నారు. అటూ ఇటూ చూసి, ఫణి ఇలా కూర్చో, ఈవేళ నీకు నేను ముస్తాబు చేస్తాను. అతన్ని కుదురుగా కూర్చోబెట్టి ముఖానికి పౌడర్ రాసింది. క్రాఫ్ దువ్వింది. షర్టుకి గుండీలు పెట్టింది. అతనికి హాయిగా ఉంది. నిన్న మొన్నటి చిరాకంతా మర్చిపోయి ఆమె గుండెల్లో తలదూచి కళ్ళు మూసుకున్నాడు. ఆమె అతని తలని ప్రేమగా గుండెలు కదుముకుంది. ఫణి, ఇవాళేం అంతరాయం రాదంటావా? రాదు అన్నాడు ధైర్యంగా. ఎందుకని? రాదంతే, చెబుతున్నాగా. బయటెవరో తలుపు తట్టిన చప్పుడైంది. వసు వచ్చి ఉంటుంది. శైలజ అతన్ని విడిచి ముందు గదిలోకి వెళ్ళింది. ఆమె వెంట అతను వెళ్ళాడు.
అప్పటికే పిల్లలు తలుపు తెరిచారు. గుమ్మంలో వసుమతి, రామకృష్ణ నిలబడి ఉన్నారు. ఫణి, శైలజ చేష్టలుడిగి కళ్ళప్పగించి చూస్తున్నారు. అవతల వాళ్ల పరిస్థితి అలాగే ఉంది. ఫణి తేరుకున్నాడు. లోపలికి రండి. ఇద్దరూ లోపలికి అడుగుపెట్టారు. రామకృష్ణ అతన్ని సమీపించి ధైర్యం తెచ్చుకొని అన్నాడు, ఫణి, నీ పర్మిషన్ తీసుకోకుండా చొరవ తీసుకున్నాను. మా ఇంట్లో పరిస్థితులు అలా వచ్చాయి. తెగించటం మినహా గత్యంతరం లేకపోయింది. కాకినాడలో ఈరోజు ఇద్దరం రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకున్నాం. వసుమతి వణుకుతూ అతని దగ్గరకు వచ్చింది. అన్నయ్య, నన్ను క్షమించు. కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఉండగా వంగి అతని పాదాలకు దండం పెట్టింది. ఆమె భుజాలు పట్టుకొని ప్రేమగా లేవదీశాడు. వసు, నాకేం కోపం లేదు. దగ్గరగా తీసుకొని ఆమె కన్నీళ్లు తుడిచాడు. వదినా అంటూ శైలజ దగ్గరికి వెళ్ళి ఆమెకు కూడా దండం పెట్టింది. వసు, ఏంటిది అంటూ శైలజ ఆమెను అక్కును చేర్చుకుంది. రామకృష్ణ అదే పని చేయబోతుంటే ఫణి వారించి అతను కావలించుకున్నాడు. వసు పెళ్ళి ఎలా చేస్తానో అనే బాధతో కుమిలిపోతూ ఉండేవాణ్ణి. నాకు మనశ్శాంతి కలిగించావు రామకృష్ణ అని గాద్గదికమైన కంఠంతో అన్నాడు. అందరి హృదయాలు బరువు తగ్గి తేలికపడ్డాయి. శైలజ మళ్ళీ వంట చేసింది. కబుర్లు చెప్పుకుంటూ హాస్యోక్తులు విసురుకుంటూ అంతా కలిసి భోజనాలు చేశారు. బాగా రాత్రైంది. కొత్త పెళ్లి కూతురు ఇలాగేనా ఉండేది అని శైలజ వసుమతికి బొట్టు కాటికా పెట్టి అలంకరించింది. తనకున్న మంచి చీరల్లో ఒకటి ఆమెకు కట్టింది. గో హెడ్, పో వదినా. ఆల్ రైట్, పోతున్నాను అంటూ శైలజ గదిలోంచి బయటకు వచ్చేసింది. రామకృష్ణ కూడా గదిలోకి వెళ్ళాక తలుపులు మూతపడ్డాయి. కింద ఎక్కడా ఖాళీ లేకుండా పిల్లలు పడుకొని దొర్లుతున్నారు. అటు గోడ దగ్గర ఫణి, ఇటు గోడ నానుకుని శైలజ నిలబడి ఉన్నారు. ఒకరి ముఖంలోకి ఒకరు, ఒకరి కళ్ళల్లోకి ఒకరు, ఒకరి ఆంతర్యంలోకి ఇంకొకరు చూసుకుంటున్నారు. ఇద్దరి పెదవుల మీద వెలకట్టడానికి వీలు లేని, నిర్వచించడానికి సాధ్యం కాని చిరునవ్వులు మిదిలాయి. అలాగే నిలబడి పిల్లలకు అటూ ఇటూ ఎలాగో చోటు చేసుకొని ఎవరి దారిన వారు ఎప్పటికో నేల మీద వాలారు. సార్, ఎస్ చెప్పండి. రివాల్వింగ్ చైర్లో కూర్చొని ఫైల్ చూసుకుంటున్న కల్నల్ తల తిప్పి ఎదురుగా నిలబడి లేడీ డాక్టర్తో అన్నాడు, మీకో డెలికేట్ విషయం చెప్పాలి. చెప్పండి, పర్వాలేదు. కమలామణికి కొన్నాళ్లుగా అస్వస్థతగా ఉంటూ నా దగ్గరికి రావటానికి బిడియపడి రాలేదు. అవును, ఇందాక సీట్లో కూర్చున్నట్లే ఫెయింట్ అయిపోయి పడిపోయింది. కంపెనీ రూల్స్ ప్రకారం ఆమె మన హాస్పిటల్లోనే చూపించుకోవాలి. కాబట్టి మీ దగ్గరికి పంపించాను. ఆమా చెప్పండి. లేడీ డాక్టర్ కాసేపు తటపటాయించి చివరకు చెప్పేసింది, షీఈ్ ప్రెగ్నెంట్, 4వ నెల. కల్నల్ ముఖంలో అగ్నిపర్వతాలు బద్దలవుతాయేమో అన్నంత భయంతో అతని వంక చూసింది. ఆశ్చర్యం, కసి, కోపం, ఉద్రేకం, బాధ, వీటన్నిటినీ మించినదేదో అతని ముఖంలో కనబడ్డది. అది మాటల్లో వర్ణించలేనట్టిది. అతి ప్రయత్నం మీద గొంతు స్వాధీనంలోకి తెచ్చుకొని గంభీరంగా అన్నాడు, థ్యాంక్ యూ డాక్టర్, యూ కెన్ గో. లేడీ డాక్టర్ స్ప్రింగ్ డోర్ తెచ్చుకొని నెమ్మదిగా అక్కడి నుంచి నిష్క్రమించింది. ఇలాంటి వార్తలు శబ్దం కంటే వేగంగా పరిగెడతాయి. అప్పటికప్పుడు ఈ కబురు ఆఫీస్ అంతా పాకిపోయింది. సాయంత్రం 5 గంటలు కావటానికి ఇంకా 10 నిమిషాల వ్యవధి ఉంది. ఆఫీసులో అంతా ఎవరి సీట్లలో వారు కూర్చున్నారు, కానీ ఎవరి దృష్టి పని మీద లేదు. అంతా గ్లాస్ వాల్స్లోంచి కల్నల్ని గమనిస్తున్నారు. కల్నల్ చైర్లోంచి లేచి నిలబడ్డాడు. చేతిలో పైప్ కాలుతుంది. రూమ్లో అటు ఇటు తిరుగుతున్నాడు. అతని ముఖంలో ఏముందో ఎవ్వరికీ తెలియటం లేదు. అంత గంభీరమైన స్థితిలో ఎప్పుడూ అతన్ని చూడలేదు. ఏదో జరుగుతుంది. అందరికీ భయంగా ఉంది. మరో 5 నిమిషాలు గడిచాయి. ఇంతలో ఓ సంఘటన జరిగింది. ఎవరో యువకుడు, గెడ్డం కొద్దిగా పెరిగింది. ముఖం మీద స్ఫోటకం మచ్చలున్నాయి. కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి. కల్నల్ గదిలోకి ప్రవేశించాడు. కల్నల్ దగ్గరికి వెళ్ళి మధ్య మధ్య కరచాలనం చేస్తూ ఏదో చెప్తున్నాడు. ఆఫీస్లో ఉన్నవారిలో రామకృష్ణ కూడా ఉన్నాడు. పళ్ళు పటపటా కొరుకుతున్నాడు. ఓరి రాస్కెల్, వీడు జైలు నుంచి ఎప్పుడొచ్చాడు అనుకుంటూ అసిస్టెంట్ మేనేజర్ వల్లభరావు తన గది ముందు నిలబడి కళ్ళప్పగించి చూస్తున్నాడు. ఉన్నట్టుండి కల్నల్ చేతిలోని పైపు కిందకి విసిరేశాడు. ఆ వ్యక్తి కాలర్ పట్టుకుని కుదుపుతూ అతన్ని చంపేసేలా చూస్తూ ఏదో అరుస్తున్నాడు. ఆ వ్యక్తి తొణకటం లేదు. వక్రంగా నవ్వుతున్న అతని పెదవులు ఏదో వాగుతున్నట్లు కదులుతూనే ఉన్నాయి. కల్నల్ కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. అతని నిగ్రహం సడలిపోయింది. ఆ వ్యక్తి కాలర్ వదిలేసి 2 భుజాలు పట్టుకొని ఒక్క ఊపు ఊపి తర్వాత బంతిని విసిరేసినట్లుగా తలుపు వైపు విసిరేశాడు.
నడుం విరిగినట్లయి అతను యమయాతన పడుతూ లేచి నిలబడి కర్నల్ వైపు ఒకసారి చూసి విషపు నవ్వు నవ్వి స్ప్రింగ్ డోర్ తెరుచుకొని పడుతూ లేస్తూ బయటికి వెళ్ళిపోయాడు. సురేష్ వెళ్ళిపోయాక కల్నల్ ఆవేశంతో శరీరమంతా వణుకుతూ ఉండగా విశ్వరూపం దాల్చినట్లు నిటారుగా నిలబడి చుట్టూ చూశాడు. గ్లాస్ వాల్లోంచి తన వంక చోద్యంగా చూస్తున్న ఆఫీస్ స్టాఫ్ అంతా కనిపించారు. నో, తను ఓడిపోయాడు. తన కళ్ళు బాణాల్లాంటివనుకున్నాడు. గురి తప్పాయి. తన కళ్ళు కప్పేశారు. మోసం చేసేశారు. ఏ ఆశయాల కోసం, లక్ష్యం కోసం కఠిన నిబంధనలతో, నియమాలతో ప్రణాళికను తయారు చేసి ఈ కంపెనీ రూపొందించాడో ఆ కఠోర తపస్సు లాంటి తన ప్రయత్నం విఫలమైంది. తాను ఘోరమైన పరాజయం పొందాడు. తన కనుసన్నల్లో ఆంక్షలలో మెదిలే కమలామణి శీలం పోగొట్టుకొని మాతృమూర్తి కాబోతోంది. ఇదివరకే పెళ్లాడిన ఫణి, శైలజ పెళ్లి కానట్లు తనను వంచించి ఒకే డిపార్ట్మెంట్లో పక్క సీట్లలో పనిచేస్తూ ఒకే కాలనీలో ఎదురెదురు కాటేజీల్లో నివసిస్తూ యమ నాటకం ఆడేశారు. ఈ సంఘంలో తనలాంటి కొంతమంది ఉండటం అవసరం అనుకున్నాడు. రొటీన్గా బూజుగా వక్రగతుల్లో సాగిపోతున్న ఈ సమాజంలో నవచైతన్యం, నూతన కాంతి, మనుషులను ముందుకు నడిపించే ప్రగతి కావాలంటే అలాంటి వాళ్ళని కొందరిని తయారు చేయాలి అనుకున్నాడు. అందుకోసమే తప్పించాడు, ఆరాటపడ్డాడు, శ్రమించాడు, కలలు కన్నాడు. కానీ అంతా వ్యర్థమైపోయింది. తన ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరైపోయింది. ఏం చెయ్యాలి ఇప్పుడు? ఎక్కడికి వెళ్ళాలి? ఓడిపోయినా పరాభవించబడిన తాను తలదాచుకునేందుకు చోటెక్కడ? అందరూ తనని చూస్తున్నారు. ఏముంది వాళ్ళల్లో? తనని జయించినందుకు గర్వంగా ఉందా? వాళ్ళంతా తన పరాజయం చూసి సంతోషిస్తున్నారా? మన క్షేత్రంలో అగ్నిజ్వాలలు లేస్తున్నాయి. ఇహ అక్కడ ఉండలేకపోయాడు. ఒక్క ఉదుటన బయటకొచ్చేశాడు. ఎదురుగా జీప్ ఆగి ఉంది. ఈ ప్రపంచంతో నిమిత్తం లేనట్లుగా విసురుగా వెళ్ళి అందులో ఎక్కి కూర్చొని స్టార్ట్ చేశాడు. మరుక్షణంలో జీపు రివ్వున కదిలి మెరుపు వేగంతో అక్కడి నుంచి పరుగులు తీసింది. ఆఫీస్ స్టాఫ్ అంతా బయటకు పరిగెత్తుకొచ్చింది. క్షణాల మీద ఈ వార్త మిగతా డిపార్ట్మెంట్లకు కూడా వ్యాపించింది. అప్పటికప్పుడు అంతా అక్కడ గుమిగూడారు. ఫణి, శైలజ కూడా వచ్చారు. రామకృష్ణ వాళ్ళ దగ్గరకు వచ్చాడు. సురేష్ జైలు నుంచి వచ్చాడు. మీ గురించి చెప్పాడు. అంతకుముందే కమలామణి ఉదంతం బయటపడి కళ్ళ సగం మతిపోయి ఉన్నాడు. దాంతో పూర్తిగా పిచ్చెక్కి జీప్లో ఎటో వెళ్ళిపోయాడు. రాస్కెల్, వాడెక్కడా? వాడి ఎముకలు విరిచేస్తాను అన్నాడు ఫణి ఉద్రేకంతో ఊగిపోతూ. బయటకు రాగానే వెతికాను. ఎలా తప్పించుకుపోయాడో కనపడలేదు. ఇంతలో పక్క నుంచి ఓ మృదు మధుర కంఠం ఆయన ఎక్కడికెళ్ళుంటారో వ్యాకులపాటుతో అనటం వినిపించి ఫణి, శైలజ, రామకృష్ణ తలలు తిప్పి చూశారు. చూడామణి. ఆమె ముఖంలో ఎక్కడలేని ఆతృత, వ్యధ పొంగిపొల్లటం చూసి ముగ్గురు విస్మయంగా నిలబడిపోయారు. రామకృష్ణ, నీ వెహికల్ ఎక్కడుంది? నా సువేగానా మేడం, ఈ పక్కనే షెడ్లో ఉంది. ఒక్కసారి ఇస్తావా ప్లీజ్? ఆమె ముఖంలోకి ఇంకా ఆశ్చర్యంగా చూసి మారు మాట్లాడకుండా వెళ్ళి 2 నిమిషాల్లో సువేగా నడిపించుకుంటూ తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ. చూడామణి దాన్ని స్టార్ట్ చేసి ఎక్కి కూర్చుంది. మరో క్షణంలో ఆ సుకుమారమైన మోటార్ సైకిల్ మెత్తగా కదిలి వేగంగా అక్కడి నుంచి పరుగులు తీసింది. ఆకాశం చల్లబడింది. అంతేకాదు, దక్షిణ దిశగా శీతల వాయువులు వీస్తున్నాయి కూడా. చూడామణి అటూ ఇటూ చూసుకుంటూ ఆ చిన్ని మోటార్ సైకిల్ మీద సాధ్యమైనంత వేగంగా ప్రయాణం చేస్తుంది. ఎక్కడని వెతుకుతుంది? ఎటువైపు వెళ్ళాడో, ఎంత దూరం వెళ్ళాడో. కానీ ఆమె 6th సెన్స్ ఆమెని నిరాశపడనివ్వటం లేదు. కనిపిస్తాడు, తప్పకుండా కనిపిస్తాడు అని మృదువుగా సూచిస్తుంది. ఆమె చాలా దూరం పోనవసరం లేకపోయింది. కళ్ళ ముందు మెరుపు మెరిసినట్లయింది. దూరంగా మొగల్రాజపురం కొండల దాపున జీప్ ఒకటి ఆగి ఉండటం కనిపించింది. సువేగా అటువైపు పోనిచ్చింది. అవును, అది అతని జీపే. దగ్గరకొచ్చింది. ఆగి వెహికల్ దిగి స్టాండ్ వేసి పైకి చూసింది. ఎక్కడా కనపడలేదు. దగ్గరలో మనుషుల సంచారం ఏమీ లేదు. ముందు వెనక ఆలోచించకుండా కొండ దగ్గరకు నడిచి పైకి ఎక్కసాగింది. అలుపు వస్తుంది. శరీరం అంతా చెమటలు కారుతుంది. కాళ్ళు తడబడుతున్నాయి. అయినా ఆగలేదు. కళ్ళతో అటూ ఇటూ వెతుకుతూ ఎక్కుతూనే ఉంది. అడుగో కల్నల్. అటువైపు ఒక పెద్ద రాయి పక్కన ఈ ప్రపంచాన్ని పట్టించుకున్నట్లుగా ఎటో శూన్యంలోకి చూస్తూ కూర్చొని ఉన్నాడు. ఆమెని గమనించలేదు. అతన్ని చూడగానే ఆమెకు ఎక్కడలేని బలము వచ్చింది. ఒక్క నిమిషం అలాగే నిలబడి ఆయాసం తీర్చుకుంది. తర్వాత కొంచెం దిగి అతని వైపు నడుచుకుంటూ వెళ్ళి వెనక నిలబడింది. అప్పటికీ అతను గమనించలేదు. కల్నల్ సాబ్,
ఎప్పుడూ అలా పిలవలేదు. గబాల్న నోట్లోంచి వచ్చేసింది. కల్నల్ తల తిప్పి వెనక్కి చూశాడు. మీరా అన్నాడు ఆశ్చర్యంగా. ఏం, మీకోసం ఇంత ప్రయాసపడి ఒక ప్రాణి వెతుక్కుంటూ వచ్చిందంటే నమ్మశక్యం కావటం లేదా అంటూ అతని పక్కనే నిలబడింది. అతని ముఖంలో ఇందాకటి ఆవేశం లేదు, ఏదో బాధ, అసంతృప్తి, వేదన. మాట్లాడరేం అంటూ అతని పక్కన కూర్చుంది. నమ్మశక్యం కానివి జరిగితే ఎంత ఆనందకరంగా ఉంటాయో బోధపడింది. అతను చివరకు మాట్లాడాడు. ఈ సృష్టిలో ఇంత ఆనందం ఉంటుందని తెలిసైనా పారిపోయి వచ్చారు. తెలిసినంత మాత్రం చేత నిబంధనల్ని అతిక్రమించే హక్కు నాకు లేదు. కల్నల్ సాబ్ అంది చూడామణి. ఇప్పుడు ఏమంత కాని పని అయిపోయిందని ఈ ప్రపంచంతో తెగతింపులు చేసుకుందామనేంత ఆవేశం వచ్చింది మీకు? చాలా జరిగింది. నా ఆశయాల గాలి మేడలన్నీ నిర్దాక్షిణ్యంగా కూలిపోయాయి. నా సమర్థత, క్రమశిక్షణతో ప్రపంచాన్ని తీర్చిదిద్దగలను అనుకున్న ఆత్మవిశ్వాసం పటాపంచలైపోయింది. నా దగ్గర పనిచేస్తున్న వారిలో నేను నీతి, నిజాయితీ కల్పించలేకపోయాను. జీవితంలో దారుణంగా ఓటమి చెందాను. నా గర్వం తునాతునకలైపోయింది. ఐ లాస్ట్ ఎవ్రీథింగ్. అతని గొంతు వణికింది. అతని ముఖంలో ఆవేశం బదులు విచారం ప్రస్ఫుటమవుతోంది. అయితే ఏమిటంట నష్టం? అతను ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. నష్టం లేదా? ఇంత జరిగితే నష్టం ఏమీ లేదా? అది మీకు అర్థం కాదు అన్నాడు. కల్నల్ సాబ్ అంది చూడామణి. మీలాగే ఇటీవల నేను అనుకుంటూ వచ్చాను. కానీ నా మనస్సును నేను అర్థం చేసుకుంటూ వచ్చాను. మీరు అహంతో నిజాన్ని గుర్తించడానికి నిరాకరిస్తూ వచ్చారు. కళ్ళెదురుగా ఎన్నో సత్యాలను చూశారు. అయినా వాటిని కఠోరంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఏమిటి? ఫణి, శైలజ వాళ్ళు చేసిన తప్పు. పెళ్లి చేసుకున్నారు. ఆర్థిక పరిస్థితులు, ఈ కంపెనీ రూల్స్ కఠినంగా ఉన్నా ఇక్కడే ఉద్యోగం చేయటానికి పురిగొల్పాయి. వారి రక్షణ నిమిత్తం, వారి జీవిత అవసరాల కోసం మిమ్మల్ని మభ్యపెట్టారే కానీ మిమ్మల్ని వంచాలి అన్న దురాలోచన ఏమీ లేదే. ఏం చేస్తారు? విద్యావంతులై ఉండి మన సమాజంలో నికృష్టపు ఆర్థిక విధానానికి నలిగిపోయారు. ఈ కంపెనీలో మీ నిబంధనలకు, నిర్ణయాలకు మరింత నలిగిపోయారు. వారి మీద జాలి చూపించాల్సింది పోయి మహానేరం చేసినట్లు దూషిస్తారేంటి? అతని మనస్సులో చిన్న ప్రకంపన ప్రారంభమైంది. ఏమంటోంది చూడామణి? తనని ఎక్కడికి తీసుకొని పోతుంది? ఇంకో ప్రశ్న. ప్రేమంటే మీకంత కోపం దేనికి? పోనీ ఇంకా కొంచెం పొగరుగా అడుగుతాను. ప్రేమంటే మీకంత భయం దేనికి? భయమా? నాకా? అవును, భయం చేతనే ప్రేమ మీ దగ్గరికి వస్తున్నా మీరు దూరంగా పారిపోతున్నారు. పౌరాణిక గాథలు చూడండి, చరిత్ర తీసుకోండి, కాల్పనిక జగత్తులో ఎన్నో యథార్థ జీవితాలు తీసుకోండి. ప్రేమను ఎవ్వరూ ధిక్కరించలేదు. పతితులు, దుష్టులు, దుర్మార్గులు కూడా ఏదో మొదటి క్షణంలో ప్రేమబద్ధులై జన్మల్ని చరితార్థం చేసుకున్నారు. దాని మాధుర్యం అనుభవించి ధన్యులయ్యారు. మీరో దానికి ఆనకట్టలు కట్టేదానికి ప్రయత్నించారు. మీ పిచ్చి కానీ ఎక్కడన్నా ప్రేమ అనేది ఆనకట్టలు కడితే ఆగుతుందటండి. ఇంకా పైకి ఎగసి పొంగి పొరలి ప్రవహిస్తుంది. కానీ మీకు ఇంకో రహస్యం చెప్పనా? చెప్పు అన్నట్లుగా ప్రశ్నార్థకంగా చూశాడు. మీ కంపెనీలో పని మీరు అనుకున్న స్థాయిలో జరగటం లేదని ఎప్పుడూ ఖేదం పొందుతూ ఉండేవారు. వారి జీవితాలని ప్రేమరాహిత్యం చేయడానికి ప్రయత్నించడమే మీ కంపెనీలో పని మందగించడానికి కారణం. అయితే ఇప్పుడు నేనేం చెయ్యాలి? కల్నల్ అడిగాడు అయోమయంగా. ప్రేమించాలి అన్నది చూడామని నవ్వుతూ. ఎవర్ని? నన్ను. పులకితుడయ్యాడు. కళ్ళు ఆర్ద్రమైనాయి. ముఖంలోని బాధ, అసంతృప్తి హఠాత్తుగా అంతరించి కొత్త కాంతి చోటు చేసుకుంది. ఆమె వంక తదేకంగా, తన్మయంగా చూశాడు. నాకెందుకింత గొప్ప వరమిచ్చారు మీరు? నా కోసం అంటే? ఇన్నాళ్ళు నాకు తెలియకుండా వెతుక్కున్న తోడు మీరని తెలుసుకున్నాను కాబట్టి. ఇద్దరూ ఒకరికొకరు దగ్గరగా కూర్చొని ఉన్నారు. ఆమె మరికొంచెం అతని వైపు జరిగి అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది. అతని కనుల ముందు అలనాటి మైకపు జ్ఞాపకాలు నృత్యం చేస్తున్నాయి. ఒక చెయ్యి కలుసుకుంది అంతే. కానీ ఎంత గొప్పగా ఉంది ఈ అనుభవం, అనుభూతి. ఎంత రసాత్మకంగా, ఊహాతీతంగా ఉన్నాయి. చూడామణి. ఇన్నాళ్లకు నువ్వు అని సంబోధిస్తూ పేరు పెట్టి పిలిచాడు. నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? పోగొట్టుకున్నవి వెతుక్కునే చోటికి. మెనీ థ్యాంక్స్. అతనికి మగతగా ఉంది. మెల్లగా ఆమె ఒడిలోకి జారి హాయిగా తలపెట్టుకుని పడుకున్నాడు. ఆమె మృదువైన వేళ్ళు అతని జుట్టు సవరిస్తున్నాయి. చూడామణి.
నాకు ఇక్కడి నుంచి కదలాలని లేదు. పడుకోండి, కానీ కాసేపట్లో చీకటి పడుతుంది. పడితే పడిని. అప్పుడు కిందకి వెళ్ళటానికి దారి తెలియక రాత్రంతా ఇక్కడ గడపాల్సి వస్తుంది. అలాగే జరిగితే ఎంత అదృష్టం. ఆమె నవ్వింది. కొండ మీద అనుకోకుండా అమరిన ఆ ఏకాంతంలో ఆ నవ్వు అతని మనసులో మైకపు గిలిగింతలు రేపుతూ గలగలా వ్యాపించింది. మరునాటి ఉదయం 10 గంటలకు జనతా ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో పనిచేసే వారందరికీ కాన్ఫరెన్స్ హాల్లో హాజరవ్వాలని అంతకుముందే అందిన ఆదేశం ప్రకారం అందరూ రాగా హాల్ అంతా నిండిపోయింది. ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు. ఏం జరగబోతుందో కూడా ఎవ్వరికీ తెలియదు. ఎవరి మటుకు వాళ్ళు ఊహాగానాలు చేస్తున్నారు. చూడామణి కూడా వాళ్లలో ఉంది. పట్టి చూసినట్లయితే ఆమె ముఖంలో ఇదివరకెన్నడూ కనిపించని ఉత్సాహం, సంతృప్తి తెలిసిపోయాయి. ఫణి, శైలజ, రామకృష్ణ అంతా ఉన్నారు. కల్నల్ తలుపు తీసుకుని లోపలికొచ్చాడు. ఫుల్ సూట్లో ఉన్నాడు. చేతిలో పైప్ వెలుగుతుంది. టీవీగా ఒక్కో అడుగు వేసుకుంటూ డయాస్ మీదకు వెళ్ళాడు. హూందాగా నిలబడి హాల్ అంతా ఒక్కసారి కలయి చూశాడు. ఫ్రెండ్స్, ఈరోజు ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నాను. అది చెప్పటానికే మీ అందరినీ ఇక్కడ సమావేశపరిచాను. మీకు తెలుసు, నిన్న మన కంపెనీలో కొన్ని సంఘటనలు జరిగాయి. అవి నాలో కల్లోలాన్ని రేపాయి. అందుకే విధి లేక మీ అందరినీ పనిలోంచి తీసేస్తున్నాను. యు ఆర్ ఆల్ డిస్మిస్డ్. కల్నల్ పెదవుల మీద పెద్ద నవ్వు అవతరించింది. అది తరంగాలుగా వ్యాపిస్తూ హాల్ అంతా ఆక్రమించింది. హాల్లో నిలబడి ఉన్న అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఒక పక్క కమలామణి తల వంచుకొని నిలబడి ఉంది. ఎప్పుడూ చలాకీగా, చిలిపిగా, కళకళ్ళాడుతూ కనిపించే ఆమె ఒంట్లో బలమంతా నశించిపోయినట్లు, రక్తం లేక పాలిపోయినట్లు, జీవితంలో సర్వం కోల్పోయినట్లుగా దిగులుగా, దీనంగా గోచరిస్తోంది. ముందు వరుసలో చూడామణి నిలబడి ఉంది. కల్నల్ ఆ అనౌన్స్మెంట్ ఇచ్చే వరకు ఆమె ముఖం చిరునవ్వులతో వెలిగిపోతూ, సంతోషంతో పొంగిపొర్లుతూ, కొత్త కాంతులు వెదజల్లుతూ ఉంది. ఆ ముఖంలో ఒక వింత గర్వం కూడా ఉంది. ఇప్పుడు పిడుగుపడ్డట్లు శరీరమంతా వణికి ముఖం వెలవెలా పోయింది. కళ్ళు చీకట్లు కమ్మినట్లయిపోయాయి. అక్కడి నుంచి పారిపోదామనుకుంది. కల్నల్ నవ్వాగింది. అతని గంభీరమైన కంచుకంఠం ఖంగుమని మళ్ళీ మోగింది. ఈ కంపెనీ నిబంధనలు మీకు తెలుసు. ఎంత సుదీర్ఘంగా ఆలోచించి ఇవన్నీ నేను రూపొందించాను. నా మనసు చెప్పిన ప్రకారం ఆత్మవిశ్వాసంతో నిర్దుష్టమైన ప్రణాళిక అమలు చేశాను. నా ప్రయత్నం జయప్రదం అవుతుంది అని నమ్మాను. కానీ నా పథకం భంగపడింది. నేనెంత జాగ్రత్త పడినా ఎందరో ఉల్లంఘించటం జరిగింది. కంపెనీ రూల్స్ ఉల్లంఘించిన ఎవరిని క్షమించడానికి వీల్లేదు. నాలో మార్పు వచ్చినా కొన్ని నిజాలను అర్థం చేసుకొని సానుభూతి ప్రదర్శించి పరిస్థితులతో రాజీ పట్టడానికి ప్రయత్నించిన నిబంధనలను అతిక్రమించే హక్కు నాకు లేదు. అందుకని మీ అందరినీ మొదట డిస్మిస్ చేయక తప్పటం లేదు. కానీ ఇదంతా గత చరిత్ర. రాత్రంతా కూర్చొని నిబంధనలను కొంత సడలించి కొత్త పథకం తయారు చేశాను. అవి ఈ క్షణంలోంచే అమల్లోకి వస్తున్నాయి. కొత్త నియమావళితో రూపొందించబడిన ప్రణాళిక ప్రకారం మీ అందరినీ ఈ క్షణం నుంచే తిరిగి ఉద్యోగాలకు తీసుకోవటం జరిగింది. జీతాలు, బోనస్లు, ఇంక్రిమెంట్లు ఎప్పట్లా ఉండటమే కాక కంపెనీ అభివృద్ధికి కృషి చేసిన వారికి ఆయా స్కేల్స్ని బట్టి పెంచటం జరిగింది. ఈ కొత్త నియమావళి ప్రకారం పెళ్ళైన వారు ఉద్యోగాలు చేయొచ్చు. కాబట్టి ఫణీంద్ర, శైలజ ఇహ నుంచి ఏ విధమైన ఆటంకాలు లేకుండా కలిసి జీవించవచ్చు. ఎదురెదురు కాటేజీల్లో కాకుండా ఒకే కాటేజీలో. ఓకే, వాళ్ళిష్టం. అంతకుముందే కాన్ఫరెన్స్ హాల్లో నిలబడి ఉన్న అందరి ముఖాల్లో మార్పు వచ్చి నిశ్చింత, ఉత్సాహం చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఉత్సాహం మిన్నుముట్టింది. హాల్ అంతా కరతాళ ధ్వనులు చెలరేగాయి. వెనక నుంచి ఎప్పుడు త్రోసారో గాని ఫణి, శైలజ ఒకరినొకరు ఆనుకున్నట్లుగా మరింత దగ్గరగా వచ్చి ఉండిపోయారు. చూడామణి ముఖంలోకి వెనకటి వెలుగురేఖలు చోటు చేసుకున్నాయి. ఆమె ఇప్పుడు అనుభవిస్తున్న తృప్తి జన్మలో ఎప్పుడూ కలగలేదు. ఇహ కమలామణి. అందరి దృష్టి ఆమె మీదకు మళ్ళింది. కమలామణి, నీ బాయ్ ఫ్రెండ్ ఎవరు? ఆమె ఇందాకటి నుంచి తల వంచుకునే ఉంది. ఇప్పుడు ముఖం పైకెత్తి అతని వంక భయంగా చూసింది. పర్వాలేదు, చెప్పు. కమలామణి ధైర్యం తెచ్చుకొని నలువైపులా కలియ చూసి 2-3 వరసల అవతల నిలబడిన ఓ యువకుడి మీద కళ్ళు నిలిపింది. ఆ యువకుడు కూడా కలవరపడుతూ కింద మీద పడుతున్నాడు. ప్రకాష్, ముందుకురా. అతను తడబడుతున్న అడుగులతో ముందుకు వచ్చి నుంచున్నాడు.
కఠిన నిబంధనల వల్ల చాలా ఇబ్బందులు ఉండొచ్చు, కానీ అసలే నిబంధన లేకపోతే జీవితాలు మాడి మసైపోతాయి. యుక్తాయుక్త జ్ఞానంతో ప్రేమించుకోవటం, ఆ ప్రేమను జీవితాలను కాటువేయకుండా సఫలీకృతం చేసుకోవటం హర్షించదగిన విషయమే, కానీ మీరు చేసిన పని క్షంతవ్యం కాదు. ఏ యువతి యువకుడు కూడా అలాంటి తప్పటడుగు వేయకూడదు. అయినా కొత్త నియమావళి ప్రకారం అవసరమని తోచినప్పుడు శిక్షించే, క్షమించే హక్కులు నాకున్నాయి. పరిస్థితిని బట్టి నిర్ణయాలు తీసుకుంటాను. ఇప్పుడు మీ విషయంలో క్షమించడానికి నిశ్చయించుకున్నాను. మీరు సాధ్యమైనంత త్వరలో పెళ్లి చేసుకొని ఉద్యోగాలు మామూలుగా చేసుకుంటూ ఉండండి. కమలామణి చెలించిపోయింది. కళ్ళల్లో కనిపించినట్లుగా నీళ్లు తిరిగాయి. థ్యాంక్ యూ సార్. వినిపించినట్లు అన్న ఆ మాటలు కరతాళ ధ్వనుల మ్రోతలో కలిసిపోయాయి. తర్వాత అని కన్నల్ అటు ఇటు చూసి ద్వారం దగ్గర నిలబడి ఉన్న పరశురాంని సంజ్ఞ చేసి పిలిచి దగ్గరకు రాగానే మెల్లిగా ఏదో చెప్పాడు. పరశురాం బయటకు వెళ్ళి 2 నిమిషాల్లో తిరిగి వచ్చాడు. ఈలోగా అంత విషయం ఏమిటా అని ఆసక్తిగా ఆలోచిస్తున్నారు. పరశురాం వెంట పురుషోత్తం, విజయకుమారి లోపలికొచ్చారు. ఇలా నా దగ్గరకు రండి. ఇద్దరు కల్నల్ దగ్గరగా వెళ్ళి అతని పక్కన నిలబడ్డారు. ఈ పురుషోత్తం చాలా అభిమానం, వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఒకసారి నేను జీప్ ప్రమాదంలో ఇరుక్కొని నిస్సహాయ స్థితిలో ఉంటే ఆదుకొని సహాయం చేశాడు. కానీ ఆ సమయంలోనే అతని ప్రేమికురాలెవరో ఎవరి కోసం సాహసం చేసి ఉద్యోగం పోగొట్టుకున్నాడో తెలిసిపోయి వెంటనే విజయకుమారిని ఉద్యోగంలో తీసేశాను. అతను నాకు చేసిన సహాయానికి కృతజ్ఞతగా 20,000 రూపాయలు ఇచ్చి పంపించాను. కానీ అతను తీసుకోలేదు. వినయంగా కృతజ్ఞతలు తెలియచేస్తూ తిప్పి పంపాడు. రాత్రి నిబంధనలు సడలించాక అప్పటికప్పుడు పరశురాంని చుండూరు పంపించి ఇద్దరిని పిలిపించాను. ఈ ఇద్దరిని తిరిగి తాజాగా అపాయింట్ చేస్తున్నాను. వీళ్ళిప్పుడు పెళ్లి చేసుకున్నారో లేదో తెలియదు. చేసుకుని ఉంటే గొడవే లేదు. చేసుకోకుండా ఉంటే ఇష్టమైనప్పుడు చేసుకోవచ్చు. మళ్ళీ కరతాళ ధ్వనులు. పురుషోత్తం, విజయకుమారి కృతజ్ఞతాపూర్వకంగా కల్నల్కి నమస్కారం చేసి ప్రేక్షకుల్లోకి వెళ్ళి నిలబడ్డారు. తర్వాత ఇంకో ముఖ్యమైన ప్రకటన కూడా ఉంది. కల్నల్ గొంతు సవరించుకొని చూడామణి వంక క్రీకంట చూసి చిరునవ్వు నవ్వాడు. ఆమెకు ఎన్నడూ లేని, తెలియని, అనుభవించిన సిగ్గు ఆవహించింది. కళ్ళు కిందకు వాల్చుకుంది. ఇన్నాళ్ళు నా అన్నవాళ్ళు లేకుండా ఒంటరిగా జీవించాను. ఇప్పుడు నాకు తోడు కావాలనిపిస్తుంది. ఆ తోడులోని నిష అర్థం చేసుకున్నాను. జీవిత పరిపూర్ణత్వం కోసం కొన్నాళ్లుగా నా మనసు ఉరకలు వేస్తుంది. అది ఎవరి వల్ల సిద్ధిస్తుందో కూడా తెలుసుకున్నాను. ఆమె కూడా నా నిర్ణయాన్ని హర్షించింది. ఆమె శైలజ చూడామణిని మృదువుగా ముందుకు నెట్టింది. చూడామణి కల్నల్ ఎదురుగా తలవంచుకొని నిలబడింది. అందరూ ఆనందాశ్చర్యాలతో తిలకిస్తున్నారు. చూడామణి, ఇటు నా పక్కకి రా. ఆమె అతని పక్కన నుంచుంది. మీ అందరి సమక్షంలో ఈ రోజు నుంచి ఈమెను నా భార్యగా స్వీకరిస్తున్నాను. ఆగండి సార్, ఆగండి అంటూ రామకృష్ణ ముందుకొచ్చాడు. మీది వైదిక మంత్రాలతో అయినా వివాహం కాదు, రిజిస్టర్ మ్యారేజ్ అంతకన్నా కాదు. మరేమిటి, గాంధర్వమా? రామకృష్ణ, కల్నల్ నవ్వు ముఖంతో గంభీరంగా అన్నాడు. ఇది ఏ రకం వివాహమో నాకు తెలీదు, తెలుసుకోవాలన్న ఆసక్తి లేదు. ఆమెకి అంతే. అయినా ఈ క్షణం నుంచే భార్యాభర్తలమని మా మనసులు ఘోషిస్తున్నాయి. నా సహచరులే నా ఆప్తులు. మేమిద్దరం భార్యాభర్తలమనటానికి మా మనసులతో పాటు మీ అందరూ సాక్షులు. థ్యాంక్ యూ సార్, ఒక్క నిమిషం అంటూ రామకృష్ణ పరశురాం వంక చూసి ఏదో సంజ్ఞ చేశాడు. పరశురాం బయటకెళ్ళి చిటికలో 2 పూలదండలతో తిరిగొచ్చాడు. ఏమిటిదంతా? ఇంత హఠాత్తుగా ఎలా పుట్టించగలిగావు? అడిగాడు కల్నల్. నిన్న సాయంత్రం చూడామణి గారు మిమ్మల్ని వెతుక్కుంటూ బయలుదేరిన తర్వాత ఫలానా అని చెప్పలేను, కానీ ఈ వేళేదో శుభకార్యం జరిగేలాగా ఉంది అని నా 6th సెన్స్ చెప్తోంది సార్. ఎందుకైనా మంచిదని 2 దండలు తెప్పించి ఉంచాను సార్. మీ దృష్టిలో ఇది అనవసరమైన ఏదో మా తృప్తి కోసం అంటూ దగ్గరికి వెళ్ళి ఇద్దరికి చెరొకటి అందించాడు. ఆల్ రైట్. కల్నల్, చూడామణి ఇద్దరూ ఒకరి మెడలో ఒకరు పూలమాలలు వేసుకున్నారు. చిరునవ్వు ముఖాలతో. మళ్ళీ కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. ఈసారి మరీ సుదీర్ఘంగా, హాలంతా కదిలిపోయేలాగా. కొంతసేపటికి కానీ సందడి చల్లారలేదు. సార్, ఇంకో రిక్వెస్ట్. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఈవేళ హాలిడే డిక్లేర్ చేయండి. ఓకే. ఇంకో రిక్వెస్ట్ సార్. మేము స్టాఫ్ అంతా కలిసి సాయంత్రం రిసెప్షన్ ఏర్పాటు చేస్తాం. నో, మీరు చేయటం ఏంటి? మా మ్యారేజ్ అయినందుకు గాను మేమే ఏర్పాటు చేస్తాం. మా తరపున నువ్వు ఫణి ఆర్గనైజ్ చేయండి.
ఓకే సార్. ఒకరొకరుగా కదిలి అందరూ హాల్లోంచి బయటకు నిష్క్రమిస్తున్నారు. కల్నల్ ఫణి శైలజ వాళ్ళ దగ్గరకు వచ్చాడు. కూడా చూడామణి కూడా ఉంది. ఫణి, రిసెప్షన్ అయ్యాక ఈ రాత్రే మేమిద్దరం హనీమూన్కి వెళ్ళిపోతున్నాం. బహుశా మొదట బెంగళూరు వెళ్తాం. 15 రోజులకు తిరిగి వస్తాం. అంతవరకు నువ్వు శైలజ ఆ బంగ్లాలోనే ఉండండి. ఇన్నాళ్ళు మీ ఎడబాటు తర్వాత ఆ చిన్న కాటేజీలో ఉంచడం నాకు ఇష్టం లేదు. ఓకే? శైలజ తలదించుకుంది. మీ ఇష్టం సార్ అన్నాడు ఫణి. సాయంత్రం రిసెప్షన్ గ్రాండ్గా జరిగింది. ఆఫీస్ స్టాఫే కాక పుర ప్రముఖులు కూడా చాలామంది వచ్చారు. మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ వల్లభరావు, ఫణి, రామకృష్ణ ఉత్సాహంగా అందరినీ పలకరిస్తూ పనులన్నీ చూసుకుంటూ నలువైపులా కలిగి తిరిగారు. రిసెప్షన్ పూర్తయ్యేసరికి బాగా చీకటి పడింది. రైలుకి ఇంకో గంటే వ్యవధి ఉంది. గబగబా సామాన్లన్నీ సర్ది స్టేషన్కి బయలుదేరారు. కంపెనీ ఉద్యోగులు చాలామంది వెళ్ళారు వీడ్కోలు ఇవ్వటానికి. ఫణి, శైలజ తిరిగొచ్చేసరికి రాత్రి 9 దాటింది. రామకృష్ణ మధ్యలోనే టాటా చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. వసుమతి ఇక్కడ లేదు, పెద్దాపురంలో ఉంది పిల్లల దగ్గర. శైలు, నువ్వు బంగ్లాలో ఉండు. 15 రోజులు కాపురం అంటే మన బట్టలు అవి తెచ్చుకోవాలిగా. నేను అవి చేరేసే ఏర్పాటు చేసి వస్తాను. శైలజ బంగ్లాకి వెళ్ళిపోయింది. ఫణి పరశురాం సాయంతో, రాముడు సాయంతో బట్టలు ఇంకా కొన్ని ముఖ్యమైన సామాను కల్నల్ బంగ్లాకి చేర్పించాడు. నాయరు వంట వండేసి డైనింగ్ టేబుల్ మీద అన్నీ అమర్చి సెకండ్ షోకి సినిమాకి వెళ్ళి బయట ఎక్కడికైనా పడుకుంటానని వెళ్ళిపోయాడు. ఫణి రాముడికి 25 రూపాయలు బక్షీస్గా ఇచ్చాడు. వాడు ఆ డబ్బు కృతజ్ఞతగా అందుకొని వెళ్ళొస్తాను సార్, పొద్దుటే వచ్చేస్తాను, మీరేం ఇబ్బంది పడకండి, మీకేం కావాలో చెప్తే అన్నీ నేనే చూస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. పరశురాముకు కూడా డబ్బు ఇవ్వబోయాడు. వద్దు సార్, మీరు నాకు ఎనలేని ఉపకారం చేశారు, మీ రుణం తీర్చుకోలేను సార్ అన్నాడు. నేనా అన్నాడు ఫణి ఆశ్చర్యంగా. అవును సార్, ఆ రోజు మీరు బయటకు వెళుతూ సాయం అడిగితే మందు కోసమని డబ్బులు తీసుకున్నానా? మీరు వెళ్ళిపోయాక నా మనసులో ఏవో మంటలు మొదలయ్యాయి సార్. నాకు తాగుడు మాన్పించడానికి నా యాతన పడ్డ పెళ్ళాం గుర్తొచ్చింది. జబ్బుతో గిలగిల్లాడుతూ చావు బతుకుల మధ్య నలిగిపోయిన నా పిల్లాడు గుర్తొచ్చాడు. నేను చేసింది పాపం అనిపించింది. నా మీద, నా తాగుడు మీద నాకే అసహ్యం వేసింది. తాగుడు కోసం తెప్పించుకున్న సీసాను పగలగొట్టేశాను. ఇహ జన్మలో తాగకూడదని ఒట్టు పెట్టుకున్నాను. అప్పటి నుంచి తాగుడు మానేశాను సార్. ఫణి అతని వంక ఆశ్చర్యంగా చూశాడు. ఆ చూపులో ఆనందం, తృప్తి కూడా మిళితమై ఉన్నాయి. నాలో వచ్చిన మార్పు గుర్తుగా ఆ డబ్బును భద్రంగా దాచుకున్నాను. ఇంకో విన్నపం సార్, ఇన్నాళ్ళు అమ్మగారిని చేరుకోలేక, మీ మనసు కుదురుగా లేక, మీ పని మీద ధ్యాస నిలపలేకపోయారు. మీరిప్పుడు సంతోషంగా ఉన్నారు. మంచి మందులు కనిపెట్టండి సార్. తాగుడు అలవాటు మానేసేలా చేసే మందులు కనిపెట్టండి సార్. ప్రపంచానికి ఉపకారం జరిగే మందులు కనిపెట్టండి. వస్తాను సార్. పరశురాం నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతనంత ఎదిగాడా అని ఆశ్చర్యపడుతూ ఫణి కాసేపు అలా ఉండిపోయాడు. ఏమిటా నిల్చుండిపోయావు? ఫణి తల తిప్పి చూశాడు. శైలజ షవర్ కింద స్నానం చేసి వచ్చింది. శిరోజాలు విచ్చుకొని నడుము దాకా వేలాడుతున్నాయి. తెల్ల చీర, తెల్ల జాకెట్టు, మెడ మీద నల్లటి చిన్న పుట్టుమచ్చ మెరిసిపోతుంది. ఇందాకటి నుంచి లేని ఏదో కొత్త అందం కొట్టుచ్చినట్లు కనపడుతుంది. వింతగా కళ్ళప్పకించి చూస్తున్నాడు. ఏంటలా చూస్తున్నావు? ఇంత కొత్తగా కనపడుతున్నావేంటా అని. చెప్పుకో చూద్దాం. ఆమె ముఖంలోకి పరీక్షగా చూశాడు. తెలిసింది, ముక్కు పుడక, ఎర్రని చిన్నరాయి దగదగా మెరుస్తుంది. అమ్మ ఎంత అంటూ దగ్గరికి వెళ్ళబోయాడు. అయ్యో, తలుపు వేసొస్తాను అని బయట గేటు కూడా వేద్దామని వరండాలోకి వచ్చాడు. గొలుసులతో కట్టివేయబడి ఉన్న కుక్కలు కనిపించాయి. ఓ, మీ సంగతి మర్చిపోయాను అంటూ దగ్గరికి వెళ్ళి గొలుసులు విప్పి వెళ్ళండి కాపలాకు అన్నాడు. ఈ ససేమిరా అక్కడి నుంచి కదలలేదు. అతని వంక ఓసారి గోముగా చూసి ఒకదానికి ఒకటి దగ్గరగా చేరుకుంటున్నాయి. ఓ, కంపెనీ రూల్స్ మారిన సంగతి మీకు తెలిసిందా? మీ ఇష్టం, ఇక్కడే ఉండండి అంటూ గేట్ లాక్ చేసి లోపలికి వెళ్ళాడు. తలుపు గడియ పెట్టాడు. తెల్లటి వెలుగులో ఎర్రటి కాంతితో చిత్రమైన శోభతో మెరిసే శైలజ ఆమె వైపు ఒక్కొక్క అడుగు వేస్తున్నాడు. టెలిఫోన్ మోగింది. విసుగ్గా వెళ్ళి రిసీవర్ అందుకున్నాడు. కల్నల్ కోసం ట్రంకాల్. అవుట్ ఆఫ్ స్టేషన్ అని చెప్పి రిసీవర్ ఆఫ్ చేసి మళ్ళీ ఆమె వైపు తిరిగాడు. ఒక్క క్షణం ఏదో కలలాగా అనిపించింది. బజర్ మోగింది. ఇద్దరూ ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకున్నారు. ఉండు అన్నట్లు సంజ్ఞ చేసి ఫణి తలుపు గడియ తీసి వరండాలోకి వెళ్ళిపోయాడు.
గేటు తీస్తున్న చప్పుడైంది. ఒక్క నిమిషం తర్వాత బోలెడు మంది మనుషులు బిలబిలమంటూ లోపలికి వచ్చేశారు. ఫణి వాళ్ళ చెల్లెళ్ళు, తమ్ముళ్ళు గెంతుతూ ఇల్లంతా కలే చుట్టేస్తూ, ఓ బాగుంది, ఇల్లు బాగుంది అని కేరింతలు కొడుతూ అందరూ తలో గది ఆక్రమించుకున్నారు. వసు ఏది? రామకృష్ణ ఇంటికెళ్ళింది. సద్దు మణిగేసరికి ఒక్క పడగ్గది మిగిలింది. శైలజ అలాగే కళ్ళప్పకి చూస్తూ నిలబడింది. ఫణి మళ్ళీ తలుపు కడియ వేసి వచ్చి ఆమెను సమీపించబోతున్నాడు. ఒక్కొక్క అడుగు వేస్తున్నాడు. మళ్ళీ బజర్ మోగింది. ఆగిపోయాడు. ముఖంలో ఉక్రోషం, కసి, బజర్ నొక్కుతున్న వాళ్ళని చంపేద్దామన్నంత ఆవేశం. బజర్ అదే పనిగా మోగుతుంది. విధి లేక వెళ్ళి తలుపు తీశాడు. ఒక్క నిమిషం తర్వాత మళ్ళీ మనుషులు బిలబిల్లాడుతూ, శైలజ వాళ్ళ తమ్ముళ్ళు చెల్లెళ్ళు వెనకాలే ముక్కుతూ మూలుగుతూ ఆమె ముసలి తండ్రి. అబ్బో, ఇల్లు చాలా విశాలంగా ఉందే, బాగుంది బాగుంది. అందరూ హాలు వగైరాలు మొత్తం ఆక్రమించేశారు. ముసలాయన వెళ్ళి పడగదిలో పడుకున్నాడు. మెట్ల దగ్గర శైలజ, ఆమెకు కొన్ని అడుగుల దూరంలో ఫణి. ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకుంటున్నారు. బాధ, దుఃఖం, నిస్సహాయత్వం. ఉన్నట్లుండి శైలజ ఫక్కుమని నవ్వింది. ఫణి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు. ఒక్కసారి తల విదిలించి అటు ఇటు చూశాడు. ఎవ్వరూ లేరు. అసలెవ్వరూ రాలేదు. తలుపు గడియ వేసే ఉంది. అంతా ఊహ. ఇన్నాళ్ల ఆటంకాల గుచ్చం కలిగించిన మానసిక కల్లోలం. నిజం, ఇంట్లో తామిద్దరూ తప్ప ఎవ్వరూ లేరు. నిజంగా ఎవ్వరూ లేరు. ఒక్కొక్క అడిగే ఆమె వైపు వేస్తున్నాడు. దగ్గరికొచ్చాడు. అతని చెయ్యి పైకి లేచింది. పట్టుకోబోయేంతలో ఆమె మెరుపులా తప్పించుకొని నవ్వుతూ మెట్ల మీద నుండి పైకి పరిగెత్తింది. అతను వెంటపడ్డాడు. డాబా మీదకు చేరుకుంది. ఏయ్ అంటూ ఆమెను పట్టుకోబోతూ హాయ్ అంటూ ఆనందాశ్చర్యాల్లో మునిగిపోయాడు. శుక్ల పౌర్ణమి, పండు వెన్నెల కాస్తుంది. వెన్నెల కురుస్తుంది. నక్షత్రాలు అలనాడు పక్కపక్కనే కూర్చొని తిలకించినట్లు వేలకు వేలు. ఉత్తరాన శుక్ర నక్షత్రం వెలిగిపోతుంది. ఆకాశ దీపం లాంటి చందమామ సరే. డాబా అంతా శుభ్రంగా ఊడ్చి ఉంది. మధ్యలో చాప, దానిమీద తెల్లటి పరుపు, దానిమీద తెల్లటి దుప్పటి, తెల్లటి మల్లెపూలు. అమ్మ దొంగ, ఈ ఏర్పాట్లన్నీ ఎప్పుడు చేశావు? శైలజ నవ్వింది. ముక్కు పుడక దగదగా మెరిసింది. ఆమెని రెండు చేతులతో పొదివి పట్టుకొని పక్క మీద వాలిపోయాడు. ఉన్నట్లుండి ఈదురుగాలి వీచింది. తెల్ల చీర ఆ ఈదురుగాలుల్లో పైకి ఎగిరి నక్షత్ర మండలం వైపు పరుగులు తీసింది. వాళ్ళ ఆనందాల్లో వాళ్ళని అలాగే ఉండనిద్దాం. కథ ప్రేమ నక్షత్రం ఇక్కడితో సమాప్తం. మళ్ళీ ఇంకో నవలతో కలుసుకుందాం. ప్రేమ నక్షత్రం నవల 11 పార్ట్స్లో పెట్టానండి మన ఛానల్లో. 11 పార్ట్స్ వినండి. కథ చాలా బాగుంది. విన్నాక మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకొని నాతో ఇంటరాక్ట్ అవ్వండి. సరేనా? మళ్ళీ ఇంకో నవలతో కలుసుకుందాం. ఉంటాను.